మీ దగ్గరకు ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ నేను అటు తిరిగి ఉంటాను, ఎవరి దగ్గర ఉందో నాకు ఐడియా ఉండదు. నేను స్టాప్ అంటాను, అది ఎవరి దగ్గర ఉన్నప్పుడు మీ చేతిలోకి వచ్చినప్పుడు దాని చుట్టూ కొన్ని పేర్లు రాసాం, సింగ్ అని ఇంకా ఉన్నాయి. దాంట్లో మీకు ఏది యాక్టివిటీ చేయాలనిపిస్తే ఆ యాక్టివిటీ చేయాలి. ఇది ఒక 6-7 టైమ్స్ చేస్తాం, అంటే ఒక 6-7 మంది దగ్గరికి వచ్చినట్టుగా మనం చేద్దాం. ఒక రౌండ్ ఇది వచ్చింది. ఓకే, అయితే ఇది మీకు అయిపోయినాక పక్కలకు పాస్ చేయాలి. ఎక్కడ ఆగుతారో వాళ్ళు ఆ చిన్న బాల్ ఎవరి దగ్గర ఉండిపోయిందండి. ఆ బాల్ Pass on. Run. మీరు ఆ బాల్ పట్టుకోండి. ఏదైనా చెప్పచ్చు. ఎక్కడ ఆగింది? ఏదైనా చెప్పండి, మీకు నచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందులో మీకు ఏదైనా ఏది నచ్చితే అది అన్ని ఉన్నాయి చూడండి. నచ్చింది కాకుండా ఏదైనా సరే కథ కూడా చెప్పచ్చు. ఓకే ఓకే సార్ యాక్టింగ్ చేస్తారట. సార్ చేస్తారా సార్? మర్చిపోలేదు సార్. మీరు ఫోన్ మాట్లాడదు మీరు చేయాల్సిందే. మంచి పాటలు పాడేవాళ్ళు అవకాశం వస్తుంది, మనం అనుకుంటే దగ్గర సాంగ్ సెలెక్షన్ చేసుకుంటున్నారు. మేడం దగ్గర ఆగిపోయింది. మేడం ఆ మేడం దగ్గర ఆగిపోయింది, మీ దగ్గర ఆగింది. ఇచ్చేయండి మేడంకి ఇచ్చేయండి. ఏదైనా సరే కర్మ ఫలితం అంటారు. మనం ఎంజాయ్ చేస్తున్నాం, అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. అంటే సైలెంట్ గా ఉంటే మనకి ఎంజాయ్మెంట్ అందరికి వస్తుంది. చదువు అనేది గొప్ప ఆస్తి, దాన్ని ఎవరు దొంగలించలేదు. దాన్ని ఎవరో దొంగిలించలేరు. మీ ఇష్టం మేడం, ఏదైనా చేయొచ్చు. టీఎల్ఎం కూడా మీకు నచ్చింది. సూక్తి ఆరోగ్యమే మహాభాగ్యం. అయిపోయింది మేడం, అయిపోయింది. నో 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 వేరే 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 అయిపోయింది మేడం. చెప్పేశారా? కాబట్టి కొత్తది చెప్పాలి. మీరు సూక్తి చెప్పండి, వేరే సూక్తి చెప్పండి, వేరే సూక్తి చెప్పండి.
ఇది చెప్పండి గ్రీన్ కలర్ ఒక చిన్న కథ చెప్పండి మేడం. లేకపోతే మీ పేరు ఏది? సుశీల గారు. చెప్పండి మేడం. చెప్పండి చూస్తే చెప్పండి మేడం. ఎక్సలెంట్. గురువుని మించిన దైవం లేదు. పాస్ 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 సుత్తి చెప్తాను. చినిగిన చొక్కని వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో. ఆల్ ద గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్. ఏ ఫ్రెండ్ ఈజ్ నీడ్, ఏ ఫ్రెండ్ ఈజ్ ఇన్ డీడ్. వాస్తవం అండి. మనకి ఆ నలుగురు కావాలి జీవితంలో.